పట్టించుకొచ్చా. ఇదిగో తీసుకో, నువ్వు కట్ట తిని పాప కొంచెం పెట్టు. ఇదిగో ఊరందరికి అయ్యలోకు అయ్యకి అమ్మలోకు అన్నట్టు ఆ పిల్లని ఏడిపించబాక. అయ్యగారింటికి కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తా అమ్మా. అమ్మ ఏం చెప్పి వెళ్ళింది? నువ్వింత తిని దానికి కాస్త పెట్టమంది. ఊరంతకి అయ్యలోకువా అయ్యకి అమ్మలోకువా అని దాన్ని ఏం అనబోకరా అంది. నేను నిన్నేం అంటలేదు, మర్యాదగా లోపల రా, ఇద్దరం పోంచేద్దాం. పాపం ఏవేవో ఇక్కడ ఉంటాయని వచ్చిందనివి. కారు బంగ్లా లేకపోయినా రా భోంచేద్దామని అడిగే మొగుడున్నాను, రా భోంచేద్దాం. నేను రాను. ఏ ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ చెల్లెల మీద ఛాలెంజ్ చేసి వచ్చిందానివి, అది ఇంతకంటే అవమానం కదా. పోతే పోని నీతోనే అడ్జస్ట్ అయిపోతానంటావా? అన్నిటికంటే అది బెస్ట్. మరో కంటివాడికి తెలియదు, మనకు ఆకలి దంచేస్తుంది, దా భోంచేద్దాం. దేవి, మనిషి ఏం చేయాలన్నా శక్తి కావాలి. శక్తి కావాలంటే భోంచేయాలి. అయ్యగారింట్లోంచి క్యారియరు, అబ్బా వేడి అదిరిపోతుంది, దా భోంచేద్దాం. భోంచేస్తే శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోవచ్చు. ఇదిగో నీకు కూడా వడ్డిస్తున్నాను, మంచి రుచికరమైన భోజనం, ఇంకెక్కడా దొరకదు. ఆలోచించిన ఆశాభంగం. దా. ఆహా, బ్రహ్మాండమైన చేపల కూర. ఓహో, ఆహా. ఇదిగో అన్ని వడ్డించేశాను. నీకు ఆకలి అయితేనే భోంచేయి, నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది. మనం ప్రారంభించేస్తున్నాం. అరే, ఓహో, ఆహా, ఈ అన్నం కనిపెట్టినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆహా, ఓ, ఇది చేపల కూర కాదు, అమృతం, అమృతం. ఆహా, అన్నదాత సుఖీభవాని పంపిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. అరే, చిన్నవాడు అదృష్టవంతుడు, తిననివాడు దురదృష్టవంతుడు. అమ్మయ్యా, నా భోజనం అయిపోయిందబ్బా. ఆహా, మనిషి జీవితంలో తృప్తిగా భోంచేయడానికి మించింది మరొకటి లేదు. ఏ మనిషినా పుట్టే దానికోసమే కదా. చూడు, నీకు కూడా భోజనం వడ్డించాను, ఆరిపోతుంది, తొందరగా వెళ్తాను. అయ్యో, నా మీద కోపంతో అన్నం పారేస్తున్నావా? ఇదిగో అన్నం పారేసి అన్నం దొరక. ఓహో, ఇదా విషయం. నీకన్నా ఈ కుక్కే నయం. ఇదిగో నువ్వైనా బాగా తినవే, దానికి ఎట్టకు తినే ప్రాప్తం లేదు. తిను, బాగా తిను. మంచిది కాదా? తిన్న తర్వాత తాగు కానీ. రవిబాబు, రవిబాబు, మీ అమ్మగారు ఏదో దెబ్బలాడి కూతురింటికి వెళ్ళిపోయిందంట. దెబ్బలాడిందా? ఎప్పుడు దెబ్బలాడింది? కొత్త కొడలు ఏం వండుతుందో ఏం తింటారనని అమ్మగారి దగ్గరికి వచ్చి 2 రోజులు భోజనము టిఫిన్ పంపమని ప్రాధేయపడి వెళ్ళారంట. తినబుట్టిన వాడివి, ఇదిగో క్యారేజీ. ఏమైనా మనసున్న మనిషి మా అమ్మ. కోపం వచ్చినా తాపం వచ్చినా కొడుకు కోడలు ఉన్నాను గుర్తుంచుకుంది. ఏమైనా వీడు కట్టుకున్నవాడు అని నా భార్య తలిస్తే ఎంత బాగుండో. నువ్వు వెళ్ళు. ఆహా, రాజయోగం అంటే ఇలా ఉండాలి. వడ, ఊతప్పం, కొబ్బరి చట్నీ, సాంబారు. అరే, ఒక పట్టు పట్టాల్సిందే. ఈ దేశంలో చాలా మంది ఒక్క పూట భోజనం దొరక బాధపడుతున్నారు. కొంతమంది ఉన్నా తింటలేదు. కొవ్వు కొవ్వు. అయినా తనేం చేస్తుందిలే. జీవితంలో ఎవరికైనా ఎప్పుడైనా పెట్టుంటే ఆ భాగ్యం దక్కాయి. అయినా మనకెందుకులే. ఎంత బాగుండో. అరే, అమ్మయ్యా, తృప్తిగా ఉంది. ఒక మనిషి టిఫిన్ అలాగే ఉందే, పుణ్యమైన దక్కుతుంది. దా కుక్కగారు, కుక్కగారు, రారా. నా పెళ్ళాం సంగతి నాకంటే నీకే బాగా తెలిసిపోయినట్టుందే. తోకాడించుకుంటూ రెడీగా ఉన్నావు. తిను, నీ ఎవ తిను. నీకు ఇబ్బంది కలిగించకూడదని నీ పని నేనే చేసి వచ్చాను. ఆ కుక్క ఎంత అదృష్టవంతురాలు.
ఏం స్వామి, సత్రంలో అన్నదానం జరుగుతోంది, మీరు వస్తారా? కడుపు నిండా భోంచేసి వచ్చాను, మీరు వెళ్ళండి. భోంచేయి, బాగా భోంచేయి. అయిన వాళ్ళని కాదని అన్నదానానికి వచ్చావుగా, నేనేమనుకోను, నువ్వు భోంచేయి. మన అయ్యగారింట్లో 365 రోజులు పండగే. రోజుకో దేవుడి పేరు చెప్పుకోవడం, బొబ్బట్లు పాయసం చేసుకోవడం, తింటాం. కానీ మన ఇంట్లో ఉంది దేవి కదా, ఆ దుర్గాదేవి పేరు చెప్పుకుని అవి కూడా కలిపి మనమే తినేద్దాం. ఓహో దేవి, నీకు బెల్లం బొబ్బట్టు అంటే ఇష్టమా, పంచదార బొబ్బట్టు అంటే ఇష్టమా? ఆహా, పాయసం. దేవి, నీకు సేమియా పాయసం అంటే ఇష్టమా, సగ్గుబియ్యం పాయసం అంటే ఇష్టమా? అమ్మాయ్యా, నా భోజనం పూర్తయింది. దేవి, నువ్వేం భయపడకు, నిన్ను భోంచేయమని నేనేం బలవంతం పెట్టను. కుక్కగారు ఉన్నారు కదా, కుక్కగారు రెడీగా ఉండండి. మీకు బొబ్బట్లు పాయసంతో బ్రహ్మమైన భోజనం తీసుకొస్తున్నాను, రెడీగా ఉండండి. కుక్కగారు, కుక్కగారు, ఏమైందబ్బా? ఓహోహో, అదే, దీనికి సత్రంలో సంతర్పణతోనే కడుపు నిండిపోయినట్టుంది. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. కడుపు బరువుగా ఉంది. భోజనం చేసినా కష్టమే, చేయకపోయినా కష్టమే. అబ్బా, దేవి, ఓ పని చేస్తావా? నువ్వు ఎక్కడ పడుకో, నేను అక్కడ పడుకుంటాను. నాకు మంచమే పడుకునే అలవాటు, నీకు తెలుసుగా. అమ్మయ్యా, శుభ్రంగా భోంచేసాం, ఇంకేముంది, పడుకోవడమే. నీ దురహంకారం నిన్నే స్థితికి దిగజార్చిందో చూసావా? నీ ఇంట్లో నువ్వే దొంగతనంగా భోంచేస్తున్నావే, ఇదొక జీవితమా? నోర్మై, లేనిపోని అహంకారం మనసులో పెంచుకుని అందరినీ అసహించుకుంటూ నువ్వేదో ఘనకార్యం సాధిస్తానన్నావే, ఏం సాధించావే? పెళ్లి చేసుకుని పగ సాధిస్తాను అన్నావే, ఏం చేయగలిగావే? నన్ను ఏమైంది నీ ఛాలెంజ్? ఆకలి ముందు ఏ ఛాలెంజ్లో ఆగవే. ఎవరినో ఏదో సాధిస్తానన్న ఆలోచన మానేసి ముందొక ఆడదానిగా బ్రతకడం నేర్చుకో. అహంకారానికి లోబడి దేవుడిచ్చిన సుఖాన్ని దూరం చేసుకో. సుఖమా? ఇది ఇది సుఖమా? నిన్ను నిన్ను ఏం చేయగలవే? నన్ను నువ్వెంత అరిచి గీ పెట్టినా నా వేలు కూడా కదపలేవు. నువ్వేం చేసినా నీ పరువే పోతుంది కానీ నా పరువేం పోతే. ఆకాశంలో ఉండే సుక్కల్ని కిందకు తెస్తాన్న వాళ్ళని తెలియగలవాలనరే మూర్ఖులు అంటారు.